మనకు స్తుతులు స్తోత్రములు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా పక్షముగా వందనములు. యేసుక్రీస్తు వాక్యమై ఉన్న దేవుని సంఘస్థులకి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాం. మీ అయ్యగారు పాస్టర్ గారు జాన్ గారు మాకు బాగా పరిచయస్తులు. చాలా సంవత్సరముల నుంచి మాతో మాకు పరిచయం. ఆయన కార్పెంటర్ వరకు ఎక్కడ పనిచేస్తున్నా దేవుని వాక్యం వింటూనే ఆయన పనిచేస్తూ ఉంటారు. దేవుని పాటలు వింటూనే పనిచేస్తూ ఉంటారు. అందు గురించి దేవునికి మహిమ కలిగేలాగా జాన్ గారు పనిచేస్తూ ఉంటారు. 1997వ సంవత్సరం సుమారుగా ఈ ప్రాంతంలో చర్చ్ ఉండేది. ఇక్కడ ఈ చర్చిలో నేను వాయిద్యాలు వాయిస్తూ ఉండేవాడు. అక్కడ ఎమ్మెల్యేలు గారు పాస్టర్ గారు ఉండేవారు. ఆ పాస్టర్ గారి దగ్గర ఇదే ప్రాంతం, ఈ ప్రాంగణంలోనే ఎక్కడమ్మా పైన ఇదే ప్రాంగణంలో పైన ఇక్కడికి వస్తూ ఉండేవాడిని. నేను చాలా కొంతకాలం వచ్చి తర్వాత రాలేకపోయాను. మరలా ఈ ప్రాంతానికి దేవుడు తోడుకుని వచ్చిన దానం బట్టి ప్రభుత్వ వందనములు స్తుతులు కలుగుడు కాక. ఈ స్త్రీలు ఎంతమంది మీ అందరూ కూడా ఎన్ని పనులు ఉన్నప్పటికీ మీరు సంవత్సరములకు ఒకసారి పాస్టర్ గారు చెప్పిన రీతి బట్టి ఉపవాస ప్రార్థనలు ప్రార్థనా సహవాసములు ఏర్పాటు చేసుకుంటారు. అనేక మంది బిడ్డలు వస్తున్నారు, వాక్యం వింటున్నారు, బలపడుతున్నారు. ఇంకాను అనేక మంది బిడ్డలు రావాలి, వాక్యం వినాలి, బలపడాలి. ఈరోజు మీరు దేవుణ్ణి తెలుసుకొని వాక్యం వినడానికి ఆధారపడుతున్నారు. ప్రపంచంలో మన భూమి మీద 3 కోట్ల దేవతలు దేవుళ్ళు ఉన్నారని చెప్తా ఉంటారు. 3 కోట్ల దేవతలు కూడా ఇప్పుడు దేవుళ్ళు ఇంకా పెరిగారంట. ఇప్పుడు ఎంతమందంటే 3,33,33,000 ఇంతమంది కూడా దేవతలు పెరిగారు. ఇంతమంది దేవతలు దేవుళ్ళు ఉన్నప్పుడు మన యేసుక్రీస్తు ప్రభువుని ఎలాగా తెలుసుకోగలిగాము, ఎలా నమ్మాము? మన దేశానికి, మన రాష్ట్రానికి, మన ఊరికి ఏమైనా దేవుళ్ళు కొరత? ఏం కొరతలేదు. యేసు ప్రభు దేవుడిని తెలుసుకున్నారంటే నేనేమంటానంటే మీరు మహాజ్ఞానులు అంటారు. జ్ఞానులు మాత్రమే యేసు ప్రభుని తెలుసుకోగలరు. కాకపోతే దేవుడు తెలుసుకోలేరు. మనకంట డబ్బు ఉన్నవారు, ధనవంతులు వాళ్ళందరూ కూడా యేసు ప్రభు దగ్గర రావడానికి అవకాశం లేదు. వాళ్ళకి కులం అడ్డు వస్తుంది, వాళ్ళ హోదా అడ్డు వస్తుంది, ఇంకోటి అడ్డు వస్తుంది, ఎన్నో అడ్డు వస్తుంటాయి. కానీ మనము ప్రపంచంలో ఒక మూల సముద్రపు వారన కాకినాడ పట్టణంలో మనం నివసిస్తున్నాం. మన ప్రపంచం మనకు తెలియదు. ఆ ప్రపంచం దేశం ఎక్కడుందో, ఎలా ఉందో, ఏంటో, అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. మొత్తం దేశానికి, ప్రపంచానికి ఒక చివర మనం ఒక 1 కిలోమీటర్ దాటి వెళ్తే సముద్రం ఉంటుంది. మనకు ఎలాగైనా సముద్రం ఉంటుంది, అలాగైనా సముద్రం ఉంటుంది, ఇలాగైనా సముద్రం ఉంటుంది. 3 పక్కలు కూడా పూర్తిగా మూసేసినట్టు ఉంటారు. దేవుడు ఈ యొక్క సముద్ర ప్రాంతాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆ రోజుల్లో దేవుడు పరిచయం చేశాడు కదండి. సముద్ర ప్రాంతంలో దేవుడు పరిచర్య, ఆ దేవుడు అలాగలాగా ఆశీర్వదిస్తూ తీర ప్రాంతం అంతా కూడా ఆశీర్వదింపబడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచ్చాను చదవండి.
దినములు చెడ్డవి కనుక సమయమును కోరియక మీరు సమయమును కోరేక సద్వినియోగము చేసుకొని సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూచుకొనుడి. జాగ్రత్తగా చూచుకోనండి. మంచి వాక్యం. సమయాన్ని మనము పోనీయకూడదు. మీ అందరికీ తెలుసు, ఇంకా మర్చిపోయి ఉంటారు, 2019 సంవత్సరం కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు రోజు రోజుకి ఉష్ణత పెరుగుతుంది. కరోనా పరిస్థితి అంటే ఒక వైరస్. అది వైరస్ రావడం, మనుషులను పట్టుకోవడం, మనుషులు మనసు మీద పడేయడం, జబ్బు వచ్చేయడం, తర్వాత వాళ్ళకి ఊపు రాడకుండా అయిపోవడం, చనిపోవడం అలా జరిగింది. ఎంతమంది చనిపోయారు? లక్షల్లో ఉన్నారు ప్రపంచం మొత్తం మీద. లక్షలు. రోజుకి డాక్టర్ గారు నేను ₹1,00,000 ఇస్తానంటే నేను బతికించండి అనేవాళ్ళు కూడా మన కాకినాడ పట్టణంలో ఇక్కడ గొల్లపూడి వారిని ఒక ఫుడ్ ఉంది, ఆర్బిఎస్ స్టోర్స్. రోజు ₹1,00,000 ఇస్తాను నేను బతికించండి. డాక్టర్ల చేతిలో లేదు. ప్రాణం పోయడం, ప్రాణం తీయడం అంతప్పుడు దేవుని యొక్క వశంలో ఉంది. అంటే దేవుడు మరి 2019 సంవత్సరం దాటించి మనం ఎందుకు నిలబెట్టాడు? ఆయన ప్రణాళిక ఏదో ఉంది. మనందరం కూడా దేవుల్లో బలపడాలి, దేవుడిని తెలుసుకోవాలి. మనం 10 మందికి దేవుని వాక్యాన్ని తెలిపేలా ఉండాలి. పైగా పాస్టర్ గారు, జాన్ గారు ఉన్నారు. వారు మీకు వాక్యం చెప్తారు, మీరు ఎవరికి చెప్పాలి? మీరు ఒక్కొక్కరికి చెప్పాలి. అలాగే సువార్త ఒకరి నుంచి ఒకరికి చెప్పుకుంటూ వెళ్ళాలి. సువార్త అనేది చెప్పుకుంటూ వెళ్ళాలి. అంటే ఏం చేయాలి? మీరు వాక్యం తెలుసుకోవాలి, బైబిల్ తెలుసుకోవాలి. బైబిల్ చదవగలిగిన వారు బైబిల్ చదువుతారు, చదవలేని వారు వింటారు. విని మీ నోటి మాటే మీ సువార్త. మీకు ఎంతమందికి మీరు వాక్యం చెప్పగలరో అంతమందికి చెప్పాలి. నేను నా చిన్ననాటిలో డివి స్వామి స్కూల్ అని ఒక స్కూల్ ఉండేది ఇక్కడ. ఆ స్కూల్లో నేను చదువుకున్నాను. ఏ సంవత్సరం అది? 1965వ సంవత్సరంలో నేను 1వ క్లాసులో ఇక్కడ చదువుకున్నాను. అప్పుడు రామంపేట, ఈ రోడ్డు, ఈ సూర్యపురం, ఈ వీధంతా ఎలాగుండేది? యేసుప్రభు అంటే ఎవరికి తెలియదు. యేసుప్రభు అంటే ఎవ్వరికీ తెలియదు. ఇక్కడంతా కూడా జనాలు ఎక్కువ ఉండేవారు. సారాపుట్లు ఉండేవి, గొడవలు ఉండేవి. మగోడు చెప్పాలంటే గొడవ, ఇంకా అసలు చెప్పడానికి వీలు కాదు, అన్ని గొడవలు ఉండేది. మన ప్రాంతం అంటే రంగైనది వీధి. మా ఇంటి కూడా ఈ రోడ్లోనే చివరికింత బ్యాంక్పేట అని చెప్పి ఉంటుంది. ఆ బాగా తెచ్చేసుకొని నేను అమ్ముతాను అన్నమాట. ఈ రోడ్ ప్రాంతం అంతా కూడా నాకు తెలిసిన ప్రాంతం. మా చిన్నప్పుడు చాలా భయంకరమైన ప్రాంతం. సంవత్సరానికి ఒకరో ఇద్దరు హత్యలు జరుగుతూ ఉంటాయి ఈ రోడ్లో. రాంగపేట రోడ్ నుంచి ఇదంతా కూడా సూర్య నెంబర్ అంతా కూడా మన ఏరియాలో తొమ్మిది బాపారావు అని చెప్పి ఒక ఆయన కూడా ఆయన ఇంకా చాలామంది ఈ ప్రాంతం సూర్యనేపాలం అన్ని గొడవలు కొట్టేసుకోవడం, పోలీస్ స్టేషన్ కొట్టేసుకోవడం. దేవుడు ఏ వాక్యం ఎక్కడ తెచ్చబడి ఈ ప్రాంతం రక్షించబడిందో తెలియదు. కొంతకాలానికి నేను ఈ ప్రాంతంలోని బైబిల్ పట్టుకొని వెళ్తున్న స్త్రీలను చూసేవాడు. ఇదేంటి నేను ఇక్కడ బైబిల్ పట్టుకున్నా ఎక్కడంటే ఉపవాస ప్రాంతం శుక్రవారం చెప్పంటారు. ఒకరిని చూసి ఒకరు అలాగా తెలుసుకున్నారు. ఒక స్త్రీ ఎలా రక్షించబడిందంటే, ఇక్కడ ఈ ప్రాంతంలో బాగా అల్లరి గొడవలు చేసే మనిషి, దెబ్బలాట చేసే మనిషి దేవుని తెలుసుకున్నాడు. తెలుసుకుని బైబిల్ పట్టుకొని గుడికి వెళ్తుంది. ఏంటి ఎలా వెళ్తుంది, ఏమైంది అని చెప్తే ఆవిడ దేవుడిని తెలుసుకుందండి. దేవుడు ఆమె మార్చాడు అని సాక్ష్యం ఇచ్చే. అలాగా మొక్క నుంచి అప్పుడు చాలామంది తెలుసుకొని దేవుని వాక్యాన్ని తెలుసుకొని దేవుని ఇప్పుడు ఈ ప్రాంతం
మీరు చూడండి, శుక్రవారం అంటే ఆదివారం అంటే ఎవరో ఒక బైబిల్ పట్టుకున్నా ఎంత ఉంటారు, వస్తూ ఉంటారు. శుక్రవారం ప్రార్థన, శనివారం ప్రార్థన, ఆదివారం ప్రార్థన. మన మన రోడ్లు చాలా ఉన్నాయి, ఆ రోడ్లు ఉన్నాయి, సూర్యపురం మొత్తాన్ని కూడా దేవుని వాక్యం వెదజల్లబడుతుంది. మనం ఇంకా నేను చెప్పాను, ప్రపంచానికి మన చివర భారతదేశంలో మ్యాప్లో మన సముద్ర ప్రాంతంలో ఉన్నాం. కొన్ని ప్రాంతాల్లో మీరు బైబిల్ పట్టుకెళ్ళడానికి అవకాశం ఉండదు. ఇప్పటికీ కూడా దేవుని వాక్యము బయట ప్రకటన చేయడానికి అవకాశం లేదు. చేయొద్దు అన్నారు, చేయకూడదండి. నేను మతాన్ని మార్చకూడదండి, ఆ మతం హిందూ మతం, నేను క్రైస్తవ మతం, మీరు అలా మతాలు మార్చకూడదు, ఇక్కడ వాక్యం చెప్పకూడదు అని హిందువులు అనేవారు, హిందూ సోదరులు చెప్తున్నారు. మనది మతం కాదు కానీ మార్గం. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి మార్గం. యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే ఆదిలోనే, ప్రారంభంలోనే ఆదాము అవ్వలు చేసిన ఆజ్ఞాధిక్రమం, దేవుడి మాట వినలేని వాడు. ఆ ఆజ్ఞాధిక క్రమమే పాపం చేసి దేవుడికి దూరం అయిపోయాడు. దేవుడికి దూరం అయిపోయాడు. ఆ పాపం 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 వల్ల మనుషులకి అలాగే పాపం సంక్రమించేది. ప్రతి ఒక్క మనిషి కూడా పాపంలోనే పడుతున్నాడు, పాపంలో తిరుగుతున్నాడు, పాపంలోనే జీవిస్తున్నాడు. ఈ మనుషులందరూ కూడా ఫస్ట్ పాపంలో జీవిస్తుంటే తండ్రి అయిన దేవుడికి వీళ్ళు రక్షించుకోవాలని ఆలోచిస్తారు. వీళ్ళు రక్షించుకోవాలి, ఈ పాపాల నుంచి వీళ్ళు విడుదల చేయాలి. ఇప్పుడు మన బైబిల్ గ్రంథంలో ఏముంటుందంటే మన దేవుడు ఉంటాడు, తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు, కుమారుడైన దేవుడు యేసు ప్రభు వారు, పరిశుద్ధాత్మ దేవుడు, ఇలా చెప్తాము. 3 దేవుడు మనకు ఉంటారు. ముగ్గురు కూడా ఒకటే, ముగ్గురు కూడా ఒకటే. ఇలా పాపంలో ఎప్పుడైతే వచ్చిందో మనకి ముగ్గురు దేవుళ్ళు కూడా ఒకటే. ఈ దేవుళ్ళు, ఈ తండ్రి అయిన దేవుడు మన బిడ్డలను, మన మనుషులను నిర్మించి భూమి మీద నిలబెట్టాడు. దేవుడు, భూమి మీద మనుషుడు. ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన ఎవరంటే అపవాది. అపవాది ఎవరంటే దేవునికి విరుద్ధంగా పనిచేసేవాడు. ఒకానొక కాలంలో దేవుని వద్దనే ఇంటి పరలోకములో ఉండి దేవునిలాగా అయిపోవాలని దురుద్దేశంతో దేవునితో పోరాటం చేస్తే దేవుడు ఏమన్నాడంటే ఇలాంటి పాపులకు పరలోకములో స్థానం లేదు, కనుక నేను మిమ్మల్ని తోసేస్తున్నాను అని పరలోకం నుంచి కింద భూమి మీద తోసేస్తే వాళ్ళందరూ కూడా భూమి మీద పడిపోయారు పైనుంచి. అప్పుడు ఏముంది, దేవుడు ఉన్నాడు భూమి మీద, తప్పు అంతా కూడా నీరేంటండి, నీరే ఉంది. భూమికి పై ప్రాంతంలో మేఘాల మీద అక్కడ యెహోవాది ఒక చీకటి ప్రాంతాన్ని పెట్టుకుని అక్కడే ఉంటున్నాడు. భూమి మీద ఉన్న నీటి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నీటి మీద పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ గాలి ఎలా ఉంటుంది, ఓ అని ఒక రకమైన గాలిలో వస్తారు. అది హైందువులు ఏమంటారంటే దాన్ని ఓం అంటారు. ఓం అంటారు. ఓం అంటే మనం పరిశుద్ధాత్మ ఉంటాం, వాళ్ళు ఓం అంటారు. ఈ ఓము పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే భూమి మీద నీళ్లను వేరుపరిచి భూమిని సృష్టించాలని ఆలోచన చేశాడు. భూమిని సృష్టించాడు. భూమిని సృష్టించిన తర్వాత ఏం చేశాడు దేవుడు, వృక్షాలని, చెట్లని, జంతువుల్ని అన్నిటిని కూడా సృష్టించాడు. ఇంత అందమైన సృష్టిలో దేవుడు మనుషులను సృష్టించాలని ఆలోచన చేశాడు. ఎవరు సృష్టించాడంటే ఫస్ట్ ఆదామును దేవుడు సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఆదాము ఒక్కడే భూమి మీద
ఆ చెట్టు మధ్య తిరుగుతా ఉన్నాడు. తర్వాత ఆలోచన చేసి అవ్వను కూడా సృష్టించాలి, ఆదాము సాగే సహాయం ఉండాలని దేవుడు అవ్వని కూడా సృష్టించాడు. ఇద్దరు ఉన్నప్పుడు దేవునికి విరోధి సాతాను ఎక్కడున్నాడు? ఇప్పుడు ఒక ప్రాంతం చీకటి ప్రాంతం ఉన్నాడు, మేఘాల పైన ఉన్నాడు. ఆ అపవాది వీళ్ళ దగ్గరికి వచ్చాడు. ఎలా వచ్చాడు? పాము రూపంలో వచ్చాడు. పాము రూపంలో వచ్చి దేవుడు ఏం చెప్పాడంటే, ఏమి తినకండి, మధ్యలో ఒక పండు ఒక ఉంది, నాకు తెలియద్దు, అన్నీ తినని పర్వాలేదు అని చెప్పి దేవుడు వెళ్ళిపోయాడు. ప్రతిరోజు సాయంత్రము దేవుడు వచ్చి మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎంత గొప్ప ఆధిక్యత అండి! దేవుడు ప్రతిరోజు వచ్చి అలంకరించి వెళ్ళిపోవడం అనేది ఎంత గొప్ప ఆధిక్యత అని. చిన్న విషయం ఏమన్నా, చిన్న విషయం, మనం ఎన్నో రోజులు ప్రార్థన చేస్తేనే మన ప్రార్థన జవాబు రాదు. మన ఎన్నో ప్రార్థన చేస్తుంటే సంవత్సరాల నుంచి ఎన్నో విషయాల్లో ప్రార్థన చేస్తుంటే మనకి జవాబు రాదు. అటువంటి దేవుడు ప్రతిరోజు అలంకరించడానికి వస్తే సాతాను ఏం చేశాడంటే, అవ్వమ్మని మోసం చేసి పండు తినమ్మా, పండు తింటే నువ్వు దేవుళ్ళగా అయిపోతావు, దేవతలాగా అయిపోతావని చెప్పాడు. అప్పటి నుంచి కూడా ఆదాము అవ్వలు పాపాన్ని పొందారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. వీళ్ళు ఇలా ఉన్నారని దేవుడు మళ్ళీ వాళ్ళకి బట్టలు కుట్టించాడు. చర్మం చొక్కాలని జంతువులని చెప్పి చర్మం తీసి వాళ్ళకి బట్టలు కుట్టించాడు దేవుడు. అప్పటి నుంచి కూడా పాపం భూమి మీద అయిపోతుంది. మనుషులకి ప్రతి ఒక్క దేశం, ప్రతి ఒక్క రాష్ట్రంలోని అందరికీ పాపం ఉందని తెలుసు. పాపం ఉన్నప్పుడు ఈ పాపాన్ని పరిహరించుకోవాలి, పాపాన్ని తీసేసుకోవాలి. ఎలా తీసుకోవాలి? వాడు ఏదో పని చేస్తుంటారు. మన దేశంలో, భారతదేశంలో ఏం చేస్తారంటే, కోళ్ళు కానీ, మేకలు కానీ, గొర్రెలు కానీ, జంతువులు కానీ భరించి ఆ రక్తం దేవుడికి ఇస్తారు. వాళ్ళు రక్తం దేవుడికి ఇస్తారు. ఈ రక్తం చెల్లిస్తే పాపం పోతుంది అని వాళ్ళు తెలుసు. రక్తం చెల్లిస్తే పాపం పోతుందని వాళ్ళకి తెలుసు. అలాగే చాలా దేశాల్లో కూడా అందరూ దేవుడిని పూజిస్తూ ఉంటారు. ఎందుకు పూజిస్తారంటే, మన పాపాలు కావాలి, దేవుడు మనకు సాయం చేయాలి. మన భారతదేశం ఉంది. భారతదేశంలో ఎంతమంది దేవుడు ఉన్నారంటే చాలామంది దేవుడు. దేవుడిని మనమే సృష్టించుకుంటాం. భారతదేశంలో ఉన్న దేవుడిని మనం సృష్టించుకుంటాం. ఆ దేవుడు వల్ల దేవుళ్ళు అయిపోయారు. పూర్వకాలంలో ఒక సినిమా పాట ఉండింది, దేవుడు చేసిన మనుషులారా, మనుషులు చేసిన దేవుళ్ళారా. దేవుడు మనుషులు చేశాడు, మనుషులేమో దేవుడిని తయారు చేస్తుంది. అంటే దేవుడిని తయారు చేస్తుంది. మీకు వర్షం రావాలంటే వరుణ దేవుడు కావాలి, మీ పంటలో పండాలంటే ఇంకొక దేవుడు కావాలి, వర్షం మళ్ళా ఇంకోటి ఉండాలంటే ఇంకొక దేవుడు. అలా రకరకాల దేవుళ్ళు రకరకాల సాయం చేస్తారు, మన పాపాల నుంచి కాపాడతారు అని వాళ్ళు దేవుడు ఎంతమంది దేవుడిని ఏర్పాటు చేస్తున్నారు. అయితే దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు ఈ పాపాలన్నిటికీ కూడా భూమి మీద తీసేయాలి, రక్షణ కలుగజేయాలి. పాపము ఎంత మాత్రమో పరలోక రాజ్యంలోకి చేరదు, పెడదు. దేవుడికి పాపాన్ని క్షమించడండి, అసలు పాపాన్ని క్షమించడు. భూమి మీదకి వచ్చి దేవుడు చెప్పాడు, బోధన చేశాడు. 3.5 సంవత్సరాలు బోధన చేసి, మీరు మీ మనుషులు, మీ మనస్తత్వం, మీ పద్ధతి ఎలా ఉంటే కుదరదు, పూర్తిగా మీరు మారిపోవాలి. క్రీస్తు రూపం, నన్ను పోలి నడుచుకోండి. నేను ఎలా చేస్తున్నాను? పాపం ఉండకూడదు, తప్పులు ఉండకూడదు, ఇతరులను బాగా చూడాలి, ఆరాధన చేయకూడదు, హత్యలు చేయకూడదు. ఇలాంటివన్నీ కూడా దేవుడు 3.5 సంవత్సరములు బోధించి
ఆయన శిలువ మరణంపై చనిపోయాడు. శిలువ మరణంపై చనిపోయాడు. అదే దేవుడు వచ్చిన రాకడ భూమి మీద. అలా రెండవ రాకడ వస్తారు. ఇంకా క్షమాపణ ఉండదు. మనం భూమి మీద మనం దేవుణ్ణి తెలుసుకుంటే క్షమాపణ, రక్షణ అన్నీ ఉంటాయి. తెలుసుకోకపోతే ఇంకేం ఉండదు. తీర్పు దినం ఉంటుంది. తండ్రి అయిన దేవుడు తీర్పు తీరుస్తాడు. కుమారుడైన దేవుడు తండ్రి అయిన యేసు ప్రభువు ఆ తీర్పులో ఉంటారు. చనిపోయిన ప్రతి వారికి కూడా జీవ గ్రంథంలో మన పేర్లు ఉంటాయి. అందరి పేర్లు కూడా జీవ గ్రంథాలు ఉంటాయి. మనం పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు భూమి మీద మనం ఏం చేసామో అన్నీ కూడా ఆ పుస్తకాల్లో రాసి ఉంటాయి. రాసిన తర్వాత తీర్పు జరుగుతాయి. తీర్పులో మనం ఏం చేయాలి? మన జీవితంలో కూడా తీర్పులో నిలబడాలి. దేవుడు తీర్పులో అడుగుతాడు, అమ్మ నువ్వు దేవుని నమ్ముకున్నావా? ఎవరికైనా వాక్యం చెప్పావా? ఎవరైనా దేవుళ్ళకి వచ్చారా? పాపాలు రక్షించబడి పరలోకానికి వెళ్ళడానికి మార్గం ఏర్పాటు చేసేవాళ్ళని దేవుడు తీర్పులో అన్ని ప్రశ్నలు, మనకు తెలియని ప్రశ్నలు ఎన్నో ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలో ఆ తీర్పులో మనం నిలబడాలి. ఇప్పుడు మనకి తెలిసి అంతా తెలియకపోతే ఏం జరుగుతుందంటే, దేవుడు తెలుసుకున్నవాడు తెలుసుకుంటున్నాడు, తెలియలేని వాళ్ళు తెలుసుకోలేకపోతారు. కొంతమంది రహస్య విశ్వాసులుగా స్త్రీలు ఇంతలో ప్రార్థన చేసుకుంటారు. మనం ఏం చేయాలంటే, పరలోక రాజ్యంలో దేవునితో మనం ఉండడానికి అన్ని ఏర్పాట్లు మనం చేస్తాం. మన పరలోక రాజ్యం ఉండాలి. చనిపోయిన తర్వాత మన ఆత్మ దేవుడికి వెళ్ళిపోతారు. తీర్పు జరుగుతుంది. తీర్పులో మనం నిలబడాలి. తీర్పు నిలబడాలంటే మన పరలోక రాజ్య వారసులు. దేవుడు భూమికి వచ్చింది ఎందుకంటే మనం రక్షించి ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి దేవుడు వచ్చాడు. కనుక ఇందులో ఎంతమంది దేవుడు తీసుకుంటాం, ఎంతమంది దేవుడు కుమారులుగా ఆయనతో జీవిస్తాం. ఇప్పుడు మన పరలోక రాజ్యం అంటే మీ అందరికీ తెలుసు, దేవునితో జీవిస్తాం. మన నరకం ఎలా ఉంటుంది? నరకం అగ్నిగుండం. అగ్నిగుండం ఎంత ఉంటుంది? చాలా పెద్దది. చెప్పడానికి కూడా అది సరిపోతుంది. అగ్నిగుండం చాలా చాలా పెద్దది. ఇప్పుడు కూడా అగ్నిగుండం నిజంగా రమ్మంటుందట, వచ్చేయండి ఇక్కడ రండి 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 రండి. చాలా చోటు ఉంది ఇక్కడ. పల్లవ రాజ్యంలో మీరు చోటు ఉంటుంది, కానీ ఇక్కడ మొత్తం చాలా చోటు ఉందని ఎవరు పిలుస్తారు? అపవాదైనా వచ్చేయండి సాధారణ వచ్చేయండి రండి. ఇంకోటి అందరూ తెలిసి అగ్నిగుండంలో ఉందామని చెప్పుకుంటారట. అది అగ్నిగుండం ఒక్కసారిగా అగ్నిగుండంలో పడ్డారంటే ఆత్మలు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వేల సంవత్సరాలు, ఎన్ని లక్షల సంవత్సరాలు ఉంటాయో కూడా మనకి తెలియదు. అలాగే ఆత్మ అగ్నిలో అక్కడ ఇంకా మంచి నీళ్ళు ఉండవు, డ్రింకింగ్ వాటర్ ఉండదు, కూల్ డ్రింక్ ఏమి ఉండదు. అక్కడ ఎవరన్నా దేవా గ్లాసు నీళ్ళు ప్రభు అని చెప్పి ప్రార్థన చేసినా కూడా గ్లాసు నీళ్ళు ఏమీ అక్కడ అవకాశం ఉండదు. కనుక నరకం చాలా భయంకరమైనది, చాలా భయంకరమైనది. ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదు. దేవుడు రాకడ, దేవుని రాకడ, దేవుడు రాకడ అంటున్నారు. దేవుని రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది? ఇంకా చాలామంది ఉన్నారు, ఇంకా చాలామంది దేవుడు తెలుసుకోవాల్సిన ఉన్నారు. కనిపెడుతున్నాడండి. నేను వచ్చేసారంటే అందరూ అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు. కనిపెడుతున్నాడు. ఇప్పటికీ దేవుని యొక్క వాక్యం ప్రవచనం నెరవేర్తాయి. దేవుడు దేవుడే. ఈ ప్రవచనం ఖచ్చితంగా నెరవేరబడతాయి. ఇలాంటి దేవుని యొక్క సువార్త చేయడానికి అపోస్తలుడైన పౌలు దేవుడిని తెలుసుకున్నాడు. దమస్కు మార్గంలో యేసు ప్రభువుని దేవుడు ఆయన్ని పిలుచుకొని ఆయన మీద ఒక వెలుతురు వచ్చినప్పుడు దేవుడిని అడిగాడు, నీవు ఎవరు అని అడిగాడు.
దేవుడు ఏమన్నాడండి? నీవు హింసించబడుచున్న యేసు, నీవు హింసించబడుచున్న యేసు, అయితే నేనేమి చేయవలను అని దేవుడు నా స్వార్థ. దేవుడు పుట్టిన తర్వాత, సిలువేసిన తర్వాత, సింహాలపై ఆయన చనిపోయిన తర్వాత అతి త్వరలో తగ్గే సంవత్సరంలోనే అపోస్తలుడైన పౌలుని దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయన సువార్తను పెట్టాడు. ఆయనకి ప్రతి దినము కూడా దేవుడే 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 దేవుడు సువార్త ఎంతమందికి చెప్పాలి, ఎలా చెప్పాలి, ఇదే ఆయన ప్రయత్నం. దేశాలు సంవత్సరాలు గడిచిపోతూ ఉండేవి. మనం అప్పుడు ఉన్నాం, నేను స్వాప్ చేయాలంటే పండేసుకునే వెళ్తాం, బస్ ఎక్కి వెళ్తాం, కన్నీ వెళ్తాం. ఆ రోజుల్లో మార్గాలు ఏమున్నాయి? సముద్రం ఉంటే సముద్ర మార్గంలో వెళ్ళాలి, ఖాళీ నడకన వెళ్ళిపోవాలి. అలాగన్నా దేవుడు యేసు ప్రభువారి యొక్క సువార్తను ప్రకటించడానికి ఆయన పూనుకొని దేవుని యొక్క సువార్తను ప్రారంభం చేశాడు. చేసి కొన్ని ప్రాంతాలు అయిన సువార్తను ప్రారంభించాడు. పుస్తక కార్యాలు చూడండి, పుస్తక కార్యంలో 17వ అధ్యాయం తీయండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము మొదటి నుంచి నెమ్మదిగా ఒక్కొక్కము. వారు అంపిపోలి అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికి వచ్చేది. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండేది కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తు ఉన్నాడని లేఖనముల నుండి దృష్టాంతములు ఎత్తి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తగ్గించుచుండెను. దేవుడు ఏం చేశాడంటే, అపోస్తలుడైన పౌలు ఏం చేశాడంటే, అంపిపోలి అపోలియ పట్టణములను తెస్సలోనిక ప్రాంతాలను సువార్తగా ప్రయాణములు మొదలుపెట్టి అక్కడి నుంచి పౌలు గారు మరి యూదులు కనుక ఏ ప్రాంతం వెళ్ళినప్పటికీ సమాజ మందిరంలోనికి ఆయన వెళ్తూ ఉంటాడు. సమాజ మందిరాన్ని మనం సినగోగు అంటాము. సినగోగు యూదులు ఆరాధించే స్థలము సినగోగు, సమాజ మందిరం. ఏ ఊరు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్తూ ఉంటాడు. వెళ్ళి ఆ యూదులకి యేసు ప్రభు వారి గురించి వాక్యం చెప్తూ ఉంటాడు. యేసు ప్రభువు ఆయన మరణమును జయించి భూమి మీదకి వచ్చి ఉన్నాడు, ఆ విషయం నీకు చెప్తున్నానని ఆ సమాజపు మందిరములో 3 వారములు 3 విశ్రాంతి దినములు తగ్గించు డిస్కషన్ అనమాట. యేసుక్రీస్తు ఎవరో చెప్పాలి, యేసుప్రభు ఎవరో చెప్పాలి. యేసుప్రభు ఎవరు? మన గురించి, మన రక్షణ గురించి. ఆ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడిని భూమి మీద పంపించి తన రక్తం కాచి చనిపోయిన దేవుడు. ఆ దేవుడి గురించి పౌలు గారు యూదుల యొక్క సినగోగులో, సమాజపు మందిరంలో ఆయన యూదులతో కూడా విషయాలు చెప్పుతూ తగ్గిస్తూ ఆయన సువార్త సంస్థని ప్రారంభించాడు. అలా చదవడమ్మా. వారిలో కొందరు భక్తి పరులకు క్రీస్తు దేశస్థులను చాలా మంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలతోనూ సీలతోనూ కలిసిపోయి. అయితే యూదులు మత్సరపడి పనిపాట్లు లేక కొందరు దుష్టులను వెంట పెట్టుకొని కుంపుకూర్చి పట్టణ వల్ల అల్లరి చేయించు యాసోని ఇంటి మీద పడి వారి జనుల సభ ఎదురికి తీసుకువచ్చుటకు యత్నం చేశారు. అయితే ఏమైందంటే ఇక్కడ
ఈ ప్రాంతంలో సువార్త బోధిస్తుండగా గ్రీసు దేశస్తులలో అందరు స్త్రీలు కూడా ఈయన వెంబడించి దేవుడి వాక్యం వినడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. సిద్ధపడుతుంటే ఆ యూదులలో కొందరు దేవుడి గురించి చెప్తుంటే ఇష్టపడలేదు. ఏంటి కొత్త దేవుడి గురించి చెప్తున్నాం, మాకు దేవుడు ఉన్నారు కదా. యూదుడు దేవుడు ఎవరు? యెహోవా దేవుడు. వాడు యెహోవా దేవుడు చెప్తే ఎవరిని కూడా నమ్మరు. యెహోవా దేవుడు చెప్తే ఎవరిని కూడా నమ్మరు. ఈశ్వరుడు కూడా నమ్మరు. యూదుల్లో పుట్టినా కూడా ఈశ్వరుడు కూడా వాడు నమ్మరు. అయితే ఈ కొత్త దేవుడిని గురించి పౌలు చెప్తున్నాడని ఆ యూదుల్లోనే కొంతమంది ఈ విధంగా తిరుగుబాటు చేశారు, అల్లరి సృష్టించారు. అయితే యూదులు మత్సరపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులు వెంట పెట్టుకొని గుంపుకొచ్చి పట్టణమెల్లా అల్లరి చేయొచ్చు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకుని వచ్చుంటా కత్తులు చేశారు. ఇక్కడ యూదుల్లో 4 రకాలైన గుంపులు ఉంటారు. ఇక్కడ యూదులు, అలాగే రకరకాల గుంపులు ఉంటారు. ఆ వారు ఏం చేశారంటే ఈ పౌలుకి వ్యతిరేకంగా ఆయన అల్లరి చేయడం, దూషించడం, తిరుగుబాటు చేయడం, వీలైతే పట్టడం ఎన్నికలు కూడా చేసేవారు. అయితే అక్కడ ఏం చేశారంటే యాసోను అయినా వీళ్ళందరూ కూడా దేవుని దగ్గరికి దేవుని వాక్యం చెప్తున్నప్పుడు వారు ఆకర్షితులై వారు వెంబడిస్తున్నారు. చంపడం అది ఎలా వచ్చిన అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయి భూలోకమును తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. వీరందరూ యేసు అని వీరికి రాజు ఉన్నాడని చెప్పి కైసర్ చట్టములకు విరోధముగా నడుచుకున్న వారు కేకలు వేసేది. ఈ మాటలు వినిచున్న జన సమూహం పట్టణ అధికారులు వారి యాసోనులకు మిగిలిన వారి దాన్ని తీసుకొని వారి యాసోను ఎప్పుడైతే పౌరులతో కూడా ఉండి ఆయన పరిచర్యకు సహకరిస్తున్నాడో ఈ యూదులు, తిరగబడిన యూదులు వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ యొక్క తీర్పు ప్లేస్ పెద్దల దగ్గర తీసుకెళ్ళారన్నమాట. పెద్దలు, వాళ్ళకి యూదుల యొక్క పెద్దలు ఉంటారు, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి మీరు అక్కడ చెప్పండి యేసు వాక్యం అని వాళ్ళ యూదులు కొంతమంది తిరగబడుతున్నట్టుగా దైవ లేఖన భాగములు చూస్తున్నాం. అయితే ఈ పౌలు మీద తిరుగుబాటు చేస్తున్నారు. పౌలు పట్టడానికి, పౌరుని హింసించడానికి కూడా వాళ్ళు తిరుగుబాటు చేస్తుంటే అక్కడ ఏం జరిగిందంటే ఆ ప్రాంతంలో చదవడం 10 వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయకు పంపించారు. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించారు. వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే కనులై ఉండేది కనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవని ప్రతిదినము లేఖనంలో పరిశోధించు వచ్చారు. అందుచేత వారిలో అనేకులు ఘనత గల గ్రీసు దేశస్తులైన స్త్రీలలోను పురుషుల్లోనూ చాలా మంది విశ్వసించారు. అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని తెస్సలోనికలో ఉండి యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జన సమూహం రేపి కలవరపరిచి వెంటనే సహోదరులు పౌలుడు సముద్రము వరకు వెళ్ళమని పంపారు. అయితే శీలయు తిమోతియు అక్కడే నిలిచిపోయారు. పౌలును సాగనంప వెళ్ళిన వారు అతనిని ఏం తెలుసు పట్టణములకు తోడుకుని వచ్చి శీలయు తిమోతియు
సహజమైన శీఘ్రముగా వారి యొద్దకు రావాలని అతని ఎదురు రావాలని ఆజ్ఞ పొంది ఆజ్ఞ పొంది బయలుదేరిపోయింది. బయలుదేరిపోయింది. సేవ జరుగుతుంది, తిరుగుబాటు చేస్తున్నారు, సువార్తను అడ్డగిస్తున్నారు. ఎవరు అడ్డగిస్తున్నారు? యూదులే. ఇందులో కొంతమంది కొత్త దేవుడు గురించి బోధించడం వారికి ఇష్టం అవ్వడం లేదు. పౌలైతే సువార్త చెప్పని వారికి శ్రమ అని దేవుడు ఆయనకి బలపరిచే విషయం. చావిత లాభం చనిపోయినా పర్వాలేదు, కానీ నేను సువార్త చెప్పాలని పౌలు అదే ప్రయత్నంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని దెబ్బలాట్లు వచ్చినా, ఎన్ని గొడవలు వచ్చినా కూడా ఆ బోధను అలా చేస్తానన్నాడు. అయితే వీళ్ళ సహోదరులు పౌలుతో ఉన్నవారు శీలా తిమోతి ఆ ప్రాంతంలోనే ఉండిపోయి పౌలు గారు మీరు ఈ ప్రాంతాలు ఉండొద్దు, ఈ ప్రాంతంలో ఉంటే మిమ్మల్ని అలా తిరుగుబాటు చేస్తారు, కనుక మీరు మన సముద్ర మార్గంలో మేము తోడుకుని వెళ్తున్నాను, సముద్ర మార్గంలో వెళ్ళిపోండి, అక్కడి నుంచి మీరు వేరే ప్రాంతానికి వెళ్ళండి అంటే పౌలు గారు ఏథెన్స్ ప్రాంతానికి ఆయన ప్రయాణమై వెళ్ళారు. అయితే బెర్నియా ప్రాంతంలో ఎవరు ఉండిపోయారు? పౌలు సీలలు, పౌలు తిమోతి కూడా అక్కడనే ఉండిపోయారు. పౌలు గారు సముద్రంలోకి అక్కడికి వెళ్ళారు. అక్కడి నుంచి ఏథెన్స్ ప్రాంతానికి, ఏథెన్స్ పట్టడానికి ఆయన ప్రయాణం ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతం, ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతం, అలాగే ఆయన సువార్త చెప్పుకుంటా వెళ్ళిపోతున్నాడు. ఈ సువార్త ఇంకేం లేదండి, సువార్త చెప్తా వెళ్తున్నప్పుడు ఆయన ఏథెన్స్ అనే ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఈ ప్రాంతమా ఏథెన్స్, అది గ్రీకు దేశంలో ఉంటుంది. అది ఏథెన్స్ దేశంలో, గ్రీకు దేశంలో ఏథెన్స్ అనే ప్రాంతానికి పౌలు గారు వెళ్ళారు. వెళ్ళినప్పుడు పౌలు గారు ముందు వెళ్ళారు, వెనకాల ఎవరు రావాలి? తిమోతి సీలలు కూడా బెరియా ప్రాంతం నుండి బయలుదేరి ఏథెన్స్ ప్రాంతానికి రావాలి. వాళ్ళు అక్కడే ఉండిపోయారు. వాళ్ళు రావడం కొంచెం ఆలస్యమైంది. పౌలు గారు ఏథెన్స్ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. చూస్తుంటే ఆ దేశం అంతా కూడా, ఆ ప్రాంతం అంతా కూడా విగ్రహాలతో నిండి ఉన్నాయి. ఎన్ని విగ్రహాలు ఉన్నాయంటే సుమారుగా 32,000 విగ్రహాలు ఆ ప్రాంతంలో ఉన్నట్టు పౌలు గారు కనుగొన్నారు. అక్కడ ఉన్న జనాభా ఎంతమంది? 8,000 జనాభా. అక్కడ ఉన్న ప్రాంతం జనాభా 8,000. 8,000 జనాభాకి 32,000 విగ్రహాలు అక్కడ కనబడుతున్నాయి. పౌలు గారికి చాలా బాధ కలిగిందండి. చాలా బాధ కలిగి పౌలు ఏథెన్స్ వారి కొరకు కనిపెట్టుకుంటుండగా ఆ పట్టణంలో విగ్రహాలతో నిండినట్టు చూసినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయి చాలా బాధపడ్డాడు. ఏ విగ్రహాలు అయితే పౌలు గారి యొక్క వాడుక ప్రకారం సమాజ మందిరం కాబట్టి సమాజ మందిరంలో యూదులతోనూ భక్తి పరులైన వారితోనూ ప్రతి దినము సంత వీధిలో తను కలుసుకున్న వారితో తగ్గించుకొనొచ్చు. అక్కడ దేవుడి గురించి చెప్తున్నాడు, ఏం లేదు గురించి చెప్తున్నాడు. వాడు ఏదో ప్రశ్న వేస్తారు, జవాబు చెప్పారు. దేవుడు ఎవరు అంటారు? జవాబు చెప్పారు. ఎలాగ దేవుడు అంటారు? జవాబు చెప్పారు. ఇలాగా పౌలు గారు ఆయన బోధ, ఆ యొక్క పరిచయను ముందుకి కొనసాగిస్తున్నాడు. అక్కడ ఎవరున్నారంటే ఎపిక్యూరీలు, స్తోయికులు అని కొందరు జ్ఞానులు అతనితో కొందరు ఈ భద్రపోతు చెప్పినది ఏమిటని చెప్తుంది. అక్కడ ఆ ప్రాంతం ఏంటంటే మహాజ్ఞానం కలిగిన దేశం, గ్రీకు దేశం, ఏథెన్స్ దేశం. అక్కడంతా కూడా మహాజ్ఞానం, బాగా చదువుకున్నవాడు, తత్వవేత్తలు, బోధకులు, పండితులు అందరూ కూడా చాలా 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 మంది అక్కడ ఉన్నారు. ఇక్కడ ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ పేరు ఏంటంటే ఎపిక్యూరియలు.
ఇది ఒక గ్రూప్. ఇది స్తోయికులను ఇంకో గ్రూప్ ఏముంది? స్తోయికులు. అది ఒక గ్రూప్. ఈ రెండు గ్రూపులు కూడా మీరు యేసుప్రభువుగా చెప్తున్నారు కదా, ఇక్కడ కాదు, వేరే ప్రాంతం ఉంది, ఆ ప్రాంతానికి మీరు రావాలి, అక్కడ వచ్చి మీరు చెప్పాలి. ఆ ప్రాంతం ఏంటంటే మన భారతదేశానికి పార్లమెంటు, సుప్రీంకోర్టు లాంటిది అనమాట ఆ దేశానికి. దాన్ని ఏమంటారంటే అరేపగో అంటారు. అరేపగో అంటారు. అరేపగో అంటే న్యాయస్థానం, సుప్రీంకోర్టు, శాసనసభ, అభివృద్ధి వస్తుంది. అక్కడ అందరూ జ్ఞానం కూర్చుంటారు. జ్ఞానం కూర్చున్నప్పుడు పౌలు గారు అక్కడ యేసుప్రభు గురించి చెప్పాలి. పౌలు గారు చూసింది ఏంటి? దేశమంతా కూడా విగ్రహాలు ఉన్నాయి. ఇంతమంది విగ్రహాలు ఉన్నప్పుడు యేసుప్రభు వారి యొక్క బోధ, యేసుప్రభు రక్షకుడని వారికి ఎలా చెప్పాలి? చాలా కష్టమైన విషయం. ఆ యొక్క స్థానంలో అరియపగు అంటే అది ఒక న్యాయస్థానము, సుప్రీంకోర్టు లాంటి, శాసనసభ లాంటిది. అక్కడ ఏం మాట్లాడినా జ్ఞానంగా మాట్లాడాలి. అజ్ఞానంలో ఏమాత్రం కూడా మాట్లాడకూడదు. అక్కడ సరిపోవాలి. అక్కడ శిక్ష ఒకటి వేస్తారు. ఏ శిక్ష చేస్తారు మీకు? ఎప్పుడైతే మీరు ఆ యొక్క సభలో ఈ 4 మంది గ్రూపులని కూడా వాళ్ళు సంతృప్తి పరచకపోతే ఇష్టం చెప్పేస్తారు. ఇష్టం ఏంటంటే అది ఏమంటారంటే, ఏమండి మీరు మీ దేవుడి గురించి సరిగ్గా చెప్పలేకపోయారు, మీరు దేవుడు రక్షకుడని చెప్పలేకపోయారు, వివరించలేకపోయారు, కనుక మేము మీకు పేరు విషం ద్రాక్షారసం తెలిపిన ఒక లాస్ ఆ విషయాన్ని మీకు ఇస్తాం, తాగేయండి, తాగి చచ్చిపోండి. ఖచ్చితంగా చెప్పేస్తారు డైరెక్ట్గా. తాగాలి, చచ్చిపోవాలి, వెళ్ళిపోవాలి, అది అక్కడ పద్ధతి. తాగాలి. ఇప్పుడైతే ఫెయిల్ అయిపోయాడు, తాగేయాలి, చచ్చిపోవాలి, అప్పుడు సభ ఇంటికి వెళ్ళిపోతారు. అయితే పౌలు గారు వాళ్ళు చూసి ఏమన్నాడంటే, ఏ తెలుసు వాళ్ళలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడే, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానిని నేను మీకు ప్రచురపరచుచున్నాను అని పౌలు గారు ఆ యొక్క అరియపు సభలో నిలబడి ఆ యొక్క సభ అంతటిలో కూడా అందరిని ఉద్దేశించి మాట్లాడతాడు. మీరు చెప్పింది ఏమన్నా తప్పుందా? ఏం తప్పు లేదు. ఏమన్నాడైనా, ఏ తెలుసు వాళ్ళారా, మీరు సమస్త విషయంలో దేవతా భక్తి కలిగి ఉన్నట్టు నాకు కనబడుతున్నారు. 32,000 దేవతల బొమ్మలు ఆ దేశంలో పెట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారంటే భక్తి ఎక్కువ. దేవుడిని తెలుసుకోవాలి. ఈ దేవుడు తెలుసుకోవాలని చేసుకున్న బొమ్మల్లోనే ఒక బొమ్మ, ఒక ప్రతిమ, ఒక బలిపీఠం పౌలుగా కనబడింది. ఆ బలిపీఠం మీద ఏమని రాస్తుందంటే, తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. నేను దాన్ని చెప్పడానికే నీకు వచ్చాను ఇక్కడికి అని చెప్పి పౌలు గారు సభలో మాట్లాడారు. అన్నీ కూడా వాళ్ళ దేశస్తులు, వాళ్ళ గ్రీకు దేశం, ఏ దేశంలో ఉన్న సాంప్రదాయాలను బట్టి ఆయన పౌలు గారు మాట్లాడారు. కనుక పౌలు గారిని ఏ రకంగా కూడా ఆయన తప్పు మోపడానికి అవకాశం లేదు. మీరు బలిపీఠాన్ని చూశాను మీ దేశంలో. ఆ బలిపీఠం మీద తెలియబడని దేవుడు అన్నారు. ఆ బలిపీఠం అంటే ఏంటండి? పాపముల నిమిత్తము ఒక జంతువుని బలి ఇచ్చే ప్లేస్ని, స్థానాన్ని బలిపీఠం అంటారు. అయితే బలిపీఠం, ఆ బలిపీఠానికి మన యేసు ప్రభువు యొక్క శిలువ మ్రాణం మీద ఉన్న బలిపీఠానికి పోలిక కనబడుతుంది. పాపము నిమిత్తము ప్రజలు మనుషులను, జంతువులను
చంపి రక్తము ప్రోక్షించి దేవుడికి కోపం వలె ఆ రోజుల్లో తీసుకున్నారు. దేవుడైన యేసు ప్రభు వారు మరి ఎటువంటి బలిపీఠం అక్కర్లేదు, ఎటువంటి బలులు ఇవ్వకండి, నేనే బలైపోతున్నాను, భూమి మీదకి వస్తున్నాను, నేనే బలైపోతున్నాను, నేనే రక్తం చెందేస్తాను, నన్ను నా యూదులే అని చెప్పేస్తారు. కాలుస్తారు. తండ్రి అయిన దేవుడు ఆవిడ నన్ను తీసుకుంటాడు, అలానే నేను వెళ్ళిపోతాను, మేము అందరినీ కూడా ఇది రక్షణ కలుగు చేసి నాకు వెళ్తాను. మీరందరూ కూడా నా మార్గంలో నన్ను వెంబడించి నా మనసు కలిగి నన్ను వెంబడించమని దేవుడు చెప్పాడు. ఇది ఆ యొక్క బోధ. ఆ బలిపీఠాలకి యేసు ప్రభు వారి యొక్క చావు, శిలువ మరణం, శిలువ బలిపీఠం, దానికి ఆ సాదృశ్యము పౌలు గారు చాలా చాలా చక్కగా వివరించి అక్కడ నుండి ఆ సభ నుండి ఆయన బయటకు వచ్చి అనేక ప్రాంతాలు, ఇంకా అనేక దేశాలు సేవ చేసినట్టు దేవుని వాక్యం మనకు తెలుస్తుంది. అయితే దేవుడు ఏమన్నాడంటే, మీరు కట్టిన ఆ గుడిలో దేవుడు ఒకడండి, నేను కట్టుకున్న గుడి ఉంది, అదే మనుషులు హృదయాల్లో నేను వెళ్తాను అని దేవుడు ఏ గుడిలోనే దేవుడు వచ్చి పొద్దున్న సాయంకాలం అలా ఉండి వెళ్ళిపోవడం, అప్పుడప్పుడు వచ్చి వెళ్ళడం అన్నదే ఉండదు. మనుషులే దేవునికి ఆలయం, ఇక్కడే ఉంటాడు. ఆయన మన మనస్సుని దేవుని వైపు కేంద్రీకరించి దేవుని మనం స్వీకరించే వారిలాగా మన హృదయాన్ని మనం ఆయుధపరచుకోవాలి. మనం ఏం చేయాలంటే దేవుడికి దగ్గర అవ్వాలి, ఆయన పరలోక రాజ్యములో మనం స్థానం సంపాదించుకోవాలి. మనం ప్రార్థన చేస్తున్నాం, చాలా ప్రార్థన చేస్తున్నాం, ఈ ప్రార్థన కూడా చేయాలి. ఎలా చేయాలి? ప్రభువా, నేను తప్పు చేస్తున్నాను, ఒప్పు చేస్తున్నాను, నాకు తెలియదు, నేను మాత్రం నీతోనే ఉండాలి, నీతోనే ఉంటాను, నేను ఏం చేయాలి చెప్పు, ఏం విడిచిపెట్టమంటావు, ఏం కలిగి ఉండమంటావు అని మనం ప్రార్థన చేసుకొని సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు మన ప్రార్థన చేస్తున్నట్టు అర్థం ఏంటంటే మన దేవుడితో మాట్లాడుతాం. వాక్యం చదువుతున్నామంటే దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ప్రార్థన, బైబిల్ ధ్యానం చేస్తాం. ఈ సంఘంలోకి వస్తున్నామంటే అర్థం ఏంటి? గుంపు, దీన్ని పరిశుద్ధుల గుంపు అంటారు. చర్చి, సమాజ మందిరం అన్న పరిశుద్ధుల గుంపు. దేవుణ్ణి తెలుసుకున్న బిడ్డలు, దేవుడు తెలుసుకోలేని వాళ్ళు కూడా వస్తారు, కావచ్చు, తప్పులేదు, అందరూ రావాలి. కానీ దేవుడు తెలుసుకొని మనం ప్రతిదినము రోజు రోజుకి దేవుళ్ళు ఎదగాలి. ఇటువంటి బ్యాక్ స్టెప్ చేయకూడదు. కొంతమంది నేను ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు ఇలాంటి క్రైస్తవులే, ఇలాంటి విశ్వాసులే మా సంఘ పెద్దలతో చెప్తున్నాడు, ఏమండి నేను హిందూరాలని, నేను చనిపోతే నాకు క్రైస్తవ సమాజ్ చేయండి అని మాకు చెప్తూ ఉండేవారు. మేము వెళ్ళి క్రైస్తవ సమాజ్ చేయడానికి వెళ్తే వారు ఒప్పుకునేవారు కాదు. ఏమంటే మేము కూడా హిందువులు అండి, మాది ఇదే సాంప్రదాయం, ఆవిడ తెలిసి ఇది చెప్పేసింది కనుక మేము డైరెక్ట్ చేసుకుంటామని మాతో చెప్పారు వారు. మరి ఆవిడ దేవుడు నమ్ముతుంది, ఆవిడ మేము పెద్దలంతా వచ్చి ఆ కార్యక్రమం చేయాలని వచ్చామంటే కుటుంబ సభ్యులు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఈ పాస్టర్ గారు కూడా మీరు చెప్తూ ఉంటారు అన్ని. చనిపోయిన తర్వాత నాకు క్రైస్తవ సమాజే, పూర్తి క్రైస్తవురాలగే నేను బ్రతకాలి, పూర్తి క్రైస్తవురాలగే నేను చనిపోవాలని మాటలు చెప్పుకోండి. అయితే మనము రోజు రోజుకి దేవుడిలో ఎదగాలి, ముందుకు వెళ్ళిపోవాలి. మనతో పాటు అనేక మందిని దేవుడిలో నడిపించాలి. మీరే స్వార్థ సేవలు ఆస్టర్ గారు ఇక్కడ వాక్యం చెప్తుంటారు, మీకు బోధిస్తారైనా మీరు హీరోగా బోధించాలి. మీరు బోధించాలంటే దేవుడి గురించి పూర్తి అవగాహన ఉండాలి. కనుక ఇంటి కృప మీ అందరికీ కూడా చక్కటి దేవుడిని ఉండడం, దేవుడు మన సంఘాన్ని ఉండడానికి కూడా ఆయన పరిచి
సిద్ధపరచాలని నేను కోరుకుంటూ చిన్న ప్రార్థన చేస్తాను. సర్వ సృష్టికర్త దేవ, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు చెల్లించుచున్నాను. ఇటువరకు ప్రభా ఇటువంటి మహా అవకాశమును నాకు ఈ ప్రాంతంలో ఎన్నో మాటలు చెప్పడానికి ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు ప్రభా. అనేక బిడ్డలు వచ్చి ఉన్నారు ప్రభా, ఇక్కడ రావాల్సిన బిడ్డలు జరగవలసిన కుడికలు ప్రభా ఇంకా ఉన్నవి. ఆ కుడికలు కూడా అనేక మంది బిడ్డలు వచ్చి దేవుని వాక్యం విని బలపడు కృపను అనుగ్రహించమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్.